ఈ ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో ముఖ్యంగా మాకు సుందరగిరి గ్రామం అనేది మాకు చాలా కలిసి వచ్చింది. ఇక్కడి గ్రామస్తులు కానీ, తోటి వాళ్ళు కానీ, ఇక్కడి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు మంచి వెన్నంటి మాకు సహాయ సహకారాలు అందించి మా సినిమాను పూర్తి చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం, వారి ప్రోత్సాహం మేము ఎప్పటికీ మరవలేనిది అని చెప్పుకోవడం కూడా చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే వారు చేసినటువంటి సహాయం అలాంటిది. అట్లే నేను 1994లో అమ్మో పోలీసులు అనే సినిమాతో నేను ఎంట్రీ, అసిస్టెంట్ డైరెక్టర్గా, దానికి తోట కృష్ణ గారు డైరెక్టర్. ఆ తర్వాత వచ్చి రామ్ లక్ష్మణ్, నేటి ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ బస్తీమే సవాల్ అనే సినిమాలో హీరోలుగా నటిస్తూ దర్శకత్వం వహించినటువంటి ఆ సినిమా కూడాను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. కోయడా గ్రామస్తురాలైనటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఉదయభాన్ గారు అందులో ఒక హీరోయిన్గా చేశారు. ప్లస్ అమ్మ పోలీసు వాళ్ళు శివకృష్ణ సీనియర్ నటుడు, శివకృష్ణ కథానాయకుడుగా, తోటకృష్ణ డైరెక్షన్లో దానికి కో డైరెక్టర్గా చేశాను. ఆ తర్వాత టీసీ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చట్టానికి కళ్ళలేవు సినిమా చిరంజీవి గారితో చేసినటువంటి టీసీ రెడ్డి గారి దర్శకత్వంలో కో డైరెక్టర్గా, ఎర్ర పౌరాల సినిమాకు కూడా మాధవ్ రంగారావు అప్పుడు అతని మంచి మార్కెట్, మంచి సినిమా వీళ్ళు అతను బాగా చేస్తున్నవాడు. ఆయన సినిమా కూడా నేను చేసినటువంటి అదృష్టాన్ని నాకు దక్కింది. ఆనాటి నుండి ఈనాటి వరకు నా ప్రయాణం చిత్ర పరిశ్రమను నమ్ముకొని ఇప్పటి వరకు కూడా అదే ప్రయాణంలో కొనసాగుతుంది. ఈ రోజున పూర్తి స్థాయిలో ఈ సినిమాను చేస్తున్నాను. ఇది లో బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా గుర్తింపబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద నిర్మాత దర్శకుల దృష్టి కూడా మా యూనిట్ పైన పడింది. ఎందుకంటే అంతకుముందే కొద్దిగా విన్నాను, వాళ్ళు వీళ్ళు అనగా నిన్న మాత్రం రాత్రి నాకు స్వయంగా నేను ఈ క్యాస్టింగ్ కోసం వెళ్ళినప్పుడు స్వయంగా వారి మాటల ద్వారానే విన్నాను. ఎందుకంటే తప్పకుండా మా సినిమా ఆదరిస్తారు, క్లాసు మాసు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఖచ్చితంగా మాలో ఉంది. అట్లాగే ప్రతి కుటుంబం అంతా కలిసి హాయిగా చూసుకునే విధంగా, ఇక్కడ అలా అసభ్యంగా కాకుండా సినిమాటిక్ ప్రకారంగా కొద్ది గొప్ప లిటిల్ దాంట్లో కొంచెం మసాలాను జోడించి మంచి క్లైమాక్స్తో, మంచి పాటలతో తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందనే పూర్తి స్థాయి నమ్మకంతో మేము ఉన్నాము. ఇది చివరి దశలో ఉంది. దీని అనంతరం ఆగస్టు నెలలో చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలతో పురస్కరించుకొని మా ఆడియో రిలీజ్ను కూడా పెట్టనున్నాము. అది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో 21వ తారీఖున ముందస్తుగా, ఒకరోజు ముందస్తుగా ఈ ఆడియో రిలీజ్ చేసి దీపావళి తర్వాత కానీ దీపావళి కానీ ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ దేవుడి ఆశీర్వాదం, ప్రేక్షక దేవుళ్ళ దయ వల్ల మాది ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు అయితే చాలామంది ఆశీస్సులు, నమ్మకాన్ని మాత్రం మమ్మల్ని వెన్నంటి మాకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఇంకొక వారం రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసుకొని గుమ్మడికాయ కొట్టి పోస్ట్ ప్రొడక్షన్కు వెళ్ళనున్నాం. థ్యాంక్ యూ.